నమస్తే అందరికీ నా పేరు ననావత్ రాజు నాయక్. విచిత్రమైన సంఘటనలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చూస్తా ఉన్నాం. ఈ విచిత్రమైన సంఘటనలలో పెద్దది ఏంటంటే మొన్న 18 తారీఖు నాడు బీసీ జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రం బంద్కు పిలుపునిచ్చినప్పుడు అన్ని పార్టీలు పాల్గొన్నాయి, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారు. హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది, హామీని నెరవేర్చాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ పార్టీ బీజేపీ పార్టీ కూడా పాల్గొన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే అది అన్నిటికంటే విచిత్రం, ములుగు జిల్లాలోని కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసుకొని ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని దూషిస్తూ ఉంటే ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు ధర్నా చేసి కాంగ్రెస్ పార్టీని దూషించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంటే ఒకరికొకరి సంబంధమే లేదు. వీళ్ళు ఎవరి కోసం ధర్నాలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు ధర్నా చేస్తున్నారంటే ఏమో సార్ మాకు తెలియదు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఎందుకు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని మద్దతు ఇస్తున్నారంటే ఏమో సార్ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు, మేము మద్దతు ఇస్తున్నాం. లేదంటే రేపు బీసీ ప్రజానాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో మమ్మల్ని తిరగనియారని చెప్పి భయపడి మద్దతు ఇస్తున్నారని కొంతమంది. అసలు ఎందుకు ధర్నా చేస్తున్నామనే క్లారిటీ ఎవరికి లేదు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి చట్టసభలో ఈ బిల్లు పాస్ కాదని తెలిసి కూడా హామీ ఇచ్చిండు. ఒకవేళ పాస్ చేపించే సత్తా ఉంటే ఈరోజు ఇలా చేయరు. మీరు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి ఢిల్లీకి వెళ్ళి ఎన్నిసార్లు కొట్లాడారు మీరు? ఈ 42% రిజర్వేషన్ కోసం అయితే కొట్లాడింది ఎక్కడా లేదు. కేవలం ఈ స్టేట్ గవర్నమెంట్లోనే పాకలాడుతూ ఉన్నారు. స్టేట్ గవర్నమెంట్లో గజెట్ ద్వారానో జియో ద్వారానో బీసీలకు 42% రిజర్వేషన్ సాధ్యమవుతుందా? ఈరోజు తీన్మార్ మల్లన్న రాజ్యాధికారం పార్టీ ఒకటి తీసేసి ఆయన ఏదో నేను బీసీలా కొట్లాడుతా ఉన్నా, నేను బీసీలో ముఖ్యమంత్రి నేనవుతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది తీన్మార్ మల్లన్నకు సిగ్గుండాలి. ఈ రోజు ఆయనకు ఎమ్మెల్సీగా చేసినప్పటి నుంచి ఇచ్చిన 2 గన్మెన్లని ఆయన క్యూ న్యూస్కి సెక్యూరిటీ లెక్కన పెట్టుకొని ఈయన పొద్దున్న లేసి సాయంత్రం లేసి ఆ క్యూ న్యూస్లో న్యూస్ చదువుకొని వీళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి, వాళ్ళ క్యూ న్యూస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఈరోజు క్యూ న్యూస్ ఆఫీస్లో పడి చేస్తాడు. అక్కడ సెక్యూరిటీ మాత్రం ఆయన గన్మెన్లు ఉంటాడు. మరి నిరుద్యోగుల పోరాటంలో ఎప్పుడైనా పాల్గొన్నాడు? ఆయన పెట్టిన పార్టీ పేరులోనే ఉంది రాజ్యాధికారం అని. ఆయనకు రాజ్యాధికారంలోకి రావాలనే దాహం ఉన్నది, పదవి దాహం ఉన్నది కాబట్టి తీన్మార్ మల్లన్న పార్టీ పేరు కూడా రాజ్యాధికారం అని ఉంది. మరి రేవంత్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడదాం. శాతగానప్పుడు హామీలు ఇవ్వద్దు. ఒకవేళ హామీ ఇస్తే ఆ హామీ నెరవేర్చడానికి ఎంతటికైనా తెగియాలి, పోరాడాలి. ఆ రోజు కేసీఆర్ గారు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. ఆ రోజు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ మాట వినకపోతే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. ఇదే విధంగా కేసీఆర్ గారు కొట్లాడి ఏదైతే తెలంగాణను సాధించుకున్నారో ఇలాగే ఈరోజు తీన్మార్ మల్లన్న అయితే ఏంది, ఈరోజు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంది, ఒక్కసారి మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద, బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చుడో రేవంత్ రెడ్డి గారు సచ్చుడో అని చెప్పి నిరాహార దీక్షకు మీరు ఢిల్లీలో వెళ్ళి కూర్చోండి. మీరు జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షకు కూర్చోండి. ఈ తీన్మార్ మల్లన్న కూడా చెప్తున్నా, సిగ్గుంటే తీన్మార్ మల్లన్న బీసీల గురించి ఇంత గొప్పగా మాట్లాడతావు కదా, బీసీలలో నేనే గొప్పవాడిని, నేనే బీసీకి రాజ్యాధికారం వైపు తీసుకెళ్తా అని మాట్లాడతావు కదా. మరి తీన్మార్ మల్లన్న ఒకటి గుర్తుపెట్టుకో, బీసీలకు 42% రిజర్వేషన్ సాధించాలి అనుకుంటే కేసీఆర్ లాగా మీకు దమ్ము, ధైర్యం, మగతనం కూడా ఉంటే మీరు ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్ దగ్గర తీన్మార్ మల్లన్న సచ్చుడో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చుడు అని చెప్పేసి మీరు నిరాహార దీక్షకు మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోండి. బీసీలకు 42% రిజర్వేషన్, మీరు చచ్చిపోతే పోతారు, ఉంటే ఉంటారు, నడుచుకుంటూ వస్తుంది 42% రిజర్వేషన్. ప్రాణాలకు తెగిచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డి గారికి కానీ తీన్మార్ మల్లన్నకు కానీ ఉందా? లేదు. మీకు దమ్ముంటే ఈ పని చేయండి. బీసీలను మభ్యపెట్టి బీసీల ఓటర్లను మీ వైపు తిప్పుకోవడానికి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో లంగా నాటకాలు ఆడుతూ ఉన్నారు.